అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు స్వతంత్ర మిడ్ డే డిబేట్. కూటమి ప్రభుత్వం నిర్ణయించిన టీటీడీ నూతన పాలక మండలి తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తోంది. తాజాగా పాలక మండలి తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. తిరుమలలో రాజకీయాలు మాట్లాడేవారిని, ప్రచారం చేసేవారిపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. శ్రీవాణి ట్రస్ట్ పేరును మార్చేందుకు సిద్ధమైంది. అన్యమత ఉద్యోగులను బదిలీ చేయాలని నిర్ణయించింది. ఇంతకు శ్రీవాణి ట్రస్ట్ పేరు మార్పుపై టీటీడీ ఎందుకు ఫోకస్ పెట్టింది? టీటీడీలో ఉంటూ రాజకీయాలు మాట్లాడొద్దంటూ తీసుకున్న నిర్ణయం ఆంతర్యం ఏంటి? అన్యమత ఉద్యోగులను బదిలీపై టీటీడీ ఎందుకు పట్టుబడుతోంది? ఇదే అంశాన్ని గురించి ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. ఇవాల్టి చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్న వారు విద్యాసాగర్ గారు, టీడీపీ స్పోక్స్ పర్సన్, ముక్కా శ్రీనివాస్ గారు, జనసేన లీడర్, పాదయాత్ర వెంకటేశ్వర్ రెడ్డి గారు, వైసీపీ లీడర్, బాలా గారు, పొలిటికల్ అనలిస్ట్, శివరాములు గారు, బజరంగ్ రాష్ట్ర కమిటీ నాయకులు. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ముక్కా శ్రీనివాస్ గారు, మీతో స్టార్ట్ చేద్దాం. శ్రీనివాస్ గారు, ఇప్పుడు బిఆర్ నాయుడు టీటీడీ చైర్మన్గా వచ్చిన తర్వాత సంచలన నిర్ణయాలే తీసుకుంటున్నారు. అంటే శ్రీవాణి ట్రస్ట్ పేరు మార్పు అనేది ఇంకా నిర్ణయం తీసుకున్నారా, తీసుకోలేదా అండి? ఇప్పుడు ఒకవేళ తీసుకుంటే ఎందుకు పేరు మార్చాలని నిర్ణయం తీసుకుంటున్నారండి? మేడం గారు, మీకు స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక నిజాయితీ గల నాయకులు, ఒక నిబద్ధత గల నాయకులు ప్రభుత్వం నడుస్తుంది. ఇప్పుడు అలాంటి వ్యక్తుల్లో ఈ బిఆర్ నాయుడు గారు లాంటి వ్యక్తికి టీటీడీ చైర్మన్ అందరికి కూడా చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఇప్పటి వరకు టీటీడీ, ఈ తిరుపతి దేవస్థానం అనేది ఒక గొప్ప, ప్రపంచంలోనే పేరు పొందిన దేవస్థానం. ఇలాంటి దేవస్థానం ఇన్ని సంవత్సరాలు పెట్టి ఇంతమంది నాయకులు వచ్చి చాలా మంది ముఖ్యమంత్రులు పరిపాలించారు తప్ప ఏ రోజు దానికి మచ్చ అనేది తేలేదు. ఫస్ట్ టైం వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన తర్వాత దాన్ని మచ్చ తేవడం కానీ, ఈ యొక్క దాన్ని యొక్క టీవీలకి రచ్చెక్కించడం కానీ, భగవంతుడి యొక్క నిజస్వరూపాన్ని కొంచెం పవిత్రం తగ్గించడం కానీ జరగడం జరిగింది. ఇలాంటి టైంలో కొత్తగా వచ్చిన ప్రభుత్వం దాంట్లో మార్పులు చేయాలి, చేయకపోతే తప్పదు. ఎందుకంటే గత ప్రభుత్వం చాలా అవినీతి పనులు చేశారు. ఈ వైవి సుబ్బారెడ్డి గారు కానివ్వండి, అంతకుముందు ఉన్న కరుణాకర్ రెడ్డి గారు కానీ, వీళ్ళందరూ కలిపి టీటీలో చేయవలసిన పనులు, దాన్ని హిందుత్వాన్ని, సనాతన ధర్మాన్ని ఎంత తగ్గించాలో జరిగింది. వాళ్ళకి ఇప్పుడు చిత్తశుద్ధిగా చెప్తున్నా కదా, మొత్తం అక్కడ జరుగుతున్న అరాచకాలు అన్ని మారకపోతే ఇప్పటికైనా సరే ప్రజలు చాలా ప్రశాంతంగా భగవంతుడి దగ్గరికి వెళ్ళే ఇది కోల్పోతారు. ఒక గొప్ప సనాతన ధర్మం మన ఆంధ్రాకే, నేను లాస్ట్ టైం డిబేట్ లో కూడా చెప్పాను, మన ఈ రోజు రాష్ట్ర బడ్జెట్ లో కూడా రాష్ట్రంలో కొద్దిగా గొప్ప టీటీ నుంచి వచ్చిన దాంట్లో కూడా మనం ఈ భక్తులు వేసిన కానుకలు కూడా దాంట్లో కొద్దిగా అమౌంట్ ఆంధ్ర రాష్ట్ర కార్యక్రమాల కోసం, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం కూడా ఖర్చు పెట్టడం జరుగుతుంది. అంత గొప్పదాన్ని వీళ్ళు దోసుకోవడం, కేవలం టీటీడీ యొక్క ఈ యొక్క రాబడిని, సంపదని దోసుకోవడానికి వీళ్ళు పెట్టిన స్కీములు కానీ, ఈ విధంగా వైవి సుబ్బారెడ్డి చూసారా లాస్ట్ టైం 20-30 చేయండి, 30-40 చేయండి, 18,000 చేయండి, 25 చేయండి. ఏం జరుగుతుంది అక్కడ? ఇదంతా చెప్తూ దోచుకున్నారు. దీనికోసం ఈరోజు ఈ మా యొక్క కూటమి ప్రభుత్వం ఈ టీటీలో ఈ మార్పులు జరగడానికి గల కారణాలు కూడా జరుగుతున్నాయి. ఇంకా పూర్తి వివరణ మొత్తం అందరూ మాట్లాడతాం మేడం. అయితే శ్రీనివాస్ గారు, ఇలా ఈ తిరుమలలో ఈ మార్పులు చేర్పులు ఏ విధంగా ఉండబోతున్నాయండి? ఉంటాయని చెప్తున్నా కదా. ఇప్పుడు ఏదైతే అన్యమతస్తులు ఉన్నారో వాళ్ళు ఎవరో కూడా ఉద్యోగాలు ఉండకూడదు. ఎందుకంటే హిందువు దేవాలయం, హిందువులు మాత్రమే ఉండాలి. తిరుపతి దేవుడిని, ఇది వెంకటేశ్వర స్వామిని ఎవరైతే ఆరాధిస్తారో హిందువుగా పుట్టిన వాళ్ళు మాత్రమే దీంట్లో ఉండాలి తప్ప అన్యమతస్తులు అందరూ ఉండిపోయి అక్కడ పవిత్రతను దెబ్బతీసేసి ఇక్కడి నుంచి సీక్రెట్ గా తెలియకుండా పైకి సిగరెట్ ప్యాకెట్లు, ఈ మద్యము, మాంసము పైకి వెళ్ళి అక్కడ యొక్క తిరుపతి యొక్క గొప్పదనాన్ని తగ్గిస్తూ, ఈ యొక్క సనాతన ధర్మాన్ని దెబ్బతీస్తూ కొన్ని తొత్తులు, కొన్ని అరాచక శక్తులు, ఈ వైఎస్ఆర్సీపీ యొక్క నీచ రాజకీయాలు చేస్తున్నారు నాయకులు పైన చాలా ఎక్కువ మంది చేస్తారు. వాళ్ళందరినీ తొలగించాలి.
తొలగించి అక్కడ శుద్ధి చేయాలి. మీరు అన్నింటికంట స్టార్టింగ్ పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ చెప్పాను కదా, ఆ రోజు ఆయన మెట్ల మార్గాన్ని వెళ్ళి ఆయన సనాతన ధర్మం కోసం చెప్పి శుద్ధి కార్యక్రమాన్ని పెట్టినప్పుడే సగం ఆల్రెడీ జనాలకంతా కళ్ళు తెరిచింది అక్కడ ఏం జరుగుతుంది అలాగని చెప్పేసి. ఇలా కేవలం ఒక పవిత్రమైన దేవాలయాన్ని ఆయన పవర్ని తగ్గించేయాలి, దేశంలో ఉండకూడదు. మిగతా మతాలకి అతీతంగా వాళ్ళు ఏంటంటే హిందూ ధర్మాన్ని తగ్గించి అన్ని మతస్థుల్ని ఈ రకమైన అన్నింటిలో ప్రచారాలు చేసుకుంటూ ఈ యొక్క హిందుత్వాన్ని తగ్గిస్తూ ఒక బ్రిటిష్ పరిపాలించడం ట్రై చేశారు తప్ప వాళ్ళు ఊహించలేదు ప్రజలను దెబ్బేస్తారు తిరిగి ఇంటికి పంపిస్తారని చెప్పి ఊహించుకోలేదు. ఏం చేసి వెళ్ళిపోతారని ఒక సీఎంని రాష్ట్రానికి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టం వచ్చిన వాళ్ళకి నచ్చిన వ్యక్తుల్ని వాళ్ళందరినీ గెలిపి అలాగే 6 కూడా చూసారు. భగవంతుడు ఏమైందో వాళ్ళ అబ్బా అందులో ఒక అతనికి వాళ్ళ గొడుగు మనకూడదు అన్ని భగవంతుడు జోలికి ఎవడొచ్చినా మిగలడు. పెద్ద వాళ్ళు పోయారు, తండ్రులు పోయారు, తాతలు పోయారు. ఈ వెంకటేశ్వర స్వామి జోలికి వచ్చే నిజాయితీగా కలియుగ వైకుంఠం జోలికి ఎవరు వచ్చినా సరే సర్వనాశనం అయిపోతారు. దేహి అని చెప్పి ఈరోజు చెప్తలేదా భగవంతుడు నువ్వే దిక్కుమావు చేసి తప్పు ఒప్పుకుంటే ఇంకా ఈ భూమి మీద నోకలు ఉంటాయి, లేదు అంటే మా వెంకటేశ్వర స్వామికి మన వెంకటేశ్వర స్వామి జోలికి ఎవరు వచ్చినా సర్వనాశనం తప్పదు. అయితే అన్యమత ప్రచారం పైన కూడా బాగానే చర్చ జరుగుతోందండి. మొన్ననే మనం చూసాము అక్కడ కొంతమంది అన్యమతస్థులు రీల్స్ చేయటాన్ని కూడా చూసాము. మోరోవర్ ఇంకోటి ఏంటి అంటే అక్కడ రాజకీయాలు మాట్లాడితే ఇక్కడ చట్టపరమైన చర్యలు కఠినంగానే తీసుకుంటాము అని చూస్తున్నారు. అంటే ఇది ఇప్పటికైనా ఇంప్లిమెంట్ చేసే అవకాశం కనిపిస్తోందా? అంటే ఎప్పుడు తిరుమల శ్రీవారిని 100% దేశంలోనే పవర్ఫుల్ పార్టీ బీజేపీ, మన ఆంధ్ర రాష్ట్రంలో టీడీపీ, జనసేన ఈ కూటమి ప్రభుత్వం హిందుత్వాన్ని ఎప్పుడూ గౌరవిస్తుంది. అలాగే మిగతా మతాల వాళ్ళు కూడా గౌరవిస్తుంది. అన్ని మతాలు కూడా ఎవరి మతాన్ని గౌరవించుకుంటే హిందూ మతాన్ని గొప్పగా గౌరవించి ఏకైక కూటమి ప్రభుత్వం ఇప్పుడు నడుస్తుంది. ఇక్కడ అన్య మత ప్రసారాలు జరగకూడదు. అలాగే చెప్పి మన చర్చికి వెళ్ళిపోయి మన పాంప్లెట్లు పట్టుకెళ్ళి అక్కడ ఈ హిందూ పాంప్లెట్లు మా హిందువులో జాయిన్ ఇవ్వం కదండి. అలాగే మసీద్కి వెళ్ళిపోయి వెంకటేశ్వర కులమని మనం చెప్పం కదండి. ఎక్కడ విధంగా ఈ క్రిస్టియన్స్ లేటెస్ట్ కొంతమంది క్రిస్టియన్స్ ముసుగులో కొంతమంది దొంగలు ఈ యొక్క హిందుత్వానికి ఉన్న పవర్ తగ్గించడానికి ఇలా బట్టబయలు చేసి ఈ ప్రభావం తగ్గించుకోసం రకమైన తప్పుడు వేషాలన్నీ వేస్తున్నారు. అవి చాలా మానుకోమని ఎప్పటికీ హెచ్చరిస్తున్నాం. చాలా హిందూ ధార్మిక సంఘాలు ఉన్నాయి, ఎన్నో ఓనర్ సేన లాంటి సంఘాలు ఉన్నాయి. ఇవన్నీ చెప్తున్నా కదండి. శివసేన సంఘం ఇవన్నీ కలిపి ఒక దాటి మీదకి వచ్చి సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఉంది. మనం పుట్టింది హిందూ దేశంలో, హిందువులను గౌరవించుకుంటూ ఇతర మతస్థులు గౌరవించుకుంటూ ఒక మంచి ఒక ఆరోగ్యకరమైన పరిస్థితిని ముందు తీసుకెళ్లిపోవాలని కోరుకుంటారు తప్ప మత కక్షలు పెట్టి కుల కక్షలు పెట్టి పప్పం గడుపుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ 5 సంవత్సరాలు ఏ రకంగా చూశాడో ప్రజలందరూ చూశారు. ఈసారి రైట్ శ్రీనివాస్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు జాయిన్ అయ్యారు, వైసీపీ లీడర్. వెంకటేశ్వర రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. మీకు ప్యానెల్లోని సభ్యులకి రాష్ట్ర ప్రజలకు మీకు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. చెప్పండి. సో వెంకటేశ్వర రెడ్డి గారు, వివాదాస్పదంగా శ్రీవాణి ట్రస్ట్ ఎందుకు మారింది, ఇప్పుడు శ్రీవాణి ట్రస్ట్ పేరును ఎందుకు మార్చాలి అని బిఆర్ నాయుడు గారు నిర్ణయం తీసుకుంటున్నారు? శ్రీవాణి ట్రస్టు 24 ఎన్నికల వరకు వివాదాస్పదం కాదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని వివాదాస్పదంగా చూపించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి సాకులు కొన్ని పెట్టుకొని అనేక రకాల అబద్ధాలాడి అధికారంలోకి వచ్చి చెప్పిన మాటలు నెరవేర్చకుండా పబ్బం గడుపుతూ కాలం గడుపుతూ 5 నెలలు కాలం గడిపారు. ఇక్కడ మేమేమంటామంటే గత ప్రభుత్వం ఏమి చేసింది అని పదే మాట్లాడటం కంటే మీకు ప్రజలు అవకాశం ఇచ్చారు. మీకు ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు మీరు ఏం చేస్తున్నారు, ఎంతవరకు చేస్తున్నారు, దానికి ఏంటి చేస్తామనే మాట, మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పే మాట చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు చెబుతూనే ఉన్నారు. ఈ రాష్ట్రం విడిపోయిన దగ్గర నుంచి అమరావతిలో ప్రపంచ రాజధాని కడతానని, అమరావతిలో ఒలింపిక్స్ పెడతానని, కుప్పలో ఎయిర్పోర్ట్ కడతానని, కార్గోలో కూరగాయలు తరలిస్తానని, బుల్లెట్ ట్రైన్ తెస్తానని, కంప్యూటర్ నేనే కనిపెట్టి ఇలా చాలా చెప్పటం కాదు. మీకు అవకాశం ఇచ్చారు ప్రజలు. మీరు ఏం చేసి చూపిస్తారు, చేసి చూపించండి. ఇదిగో మేము ఇది చేశామని చెప్పండి. మాకు ఒక డౌట్ ఏమొస్తుందంటే
ఎంతసేపు ఇప్పుడు ఈ 5 నెలల కాలంలో ఎప్పుడు డిబేట్ పెట్టినా, ఎక్కడ డిబేట్ పెట్టినా, కూటమి పార్టీల్లో ప్రతినిధులు ఎవరొచ్చినా గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడుతున్నారు. అంటే 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసి ఇప్పుడు మళ్ళీ 4వసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు 75 ఏళ్ల వయసులో 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఆయన చేసింది ఏమీ లేక జగన్మోహన్ రెడ్డి గారి మీద చెప్పుకుంటున్నారా అనే డౌట్ వస్తుంది. సహజంగా ఎవరైనా ఇదిగో మేము ఇది చేశాము, ఇది చేస్తాము, ఇదిగో దీనికి ఈ విధి విధానాలు అవలంబిస్తున్నాము, ఈ గతంలో మేము ఇది చేశాము, తార్కాణం ఇది చేస్తామని చెప్తారు. ఎప్పుడు కూడా గతంలో మేము ఇది చేశాము అని చెప్పుకోలేకపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీదే పడుతున్నారు. అంటే కేవలం వీళ్ళేం చేయకనే కదా, చెయ్యలేకనే కదా, చేస్తామన్న నమ్మకం లేకనే కదా, చెయ్యరేమో అని డౌట్ వస్తుంది. చెప్పటం వల్లనే చెప్పి కాలం గడుపుతున్నారు. 14 నుంచి 19 వరకు ఇదే కూటమి ప్రభుత్వం బొచ్చడి చెప్పింది, ఒక్కటి జైల. అట్లనే 99 నుంచి 2004 వరకు ఇదే కూటమి ఎన్డీఏ కూటమి బొచ్చడి చెప్పింది, ఒక్కటి జైల. కానీ ఇప్పుడు మళ్ళీ వచ్చి మళ్ళీ చేస్తామని చెప్తున్నారు. వాళ్ళు కనుక గత ప్రభుత్వాల్లో కనుక సక్రమంగా పరిపాలించి కనుక ఉన్నట్టయితే తిరుపతిలో వాళ్ళు చెప్పినట్టు ఇవన్నీ ఉండేవి కాదు కదా, ఇవన్నీ అక్రమాలు అన్యాయాలు ఉండేవి కాదు కదా. చట్టాలు ఇప్పుడు కొత్తగా తేవటం ఏముంది, గతంలో చట్టాలు చేసి ఉండాలి కదా. అన్యమతస్తులు అప్పుడే పక్కకు పంపించాలి కదా, ఇప్పుడు మళ్ళీ కొత్తగా పక్కకు పంపించేది ఏంటి? అంటే వెంకటేశ్వర రెడ్డి గారు లాస్ట్ 5 ఇయర్స్ కాస్త వైసీపీ వాళ్ళు కొంచెం భ్రష్టు పట్టించారు అన్న విమర్శలు ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ నుంచి ఎక్కువ వినపడుతూ ఉన్నాయండి. అంటే అన్యమతస్తులని అక్కడ ఎంకరేజ్ చేయటం కానీ, అన్యమతస్తులు అక్కడ రీల్స్ చేయటం కానీ, లేకపోతే అన్యమత ఉద్యోగులు ఎక్కువగా ఉండటం కానీ, అంటే ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి గారు కూడా కాస్త క్రిస్టియానిటీకి చెందిన వాళ్ళు అన్న విమర్శలు కూడా ఎక్కువ వినపడుతున్నాయి. అందుమూలంగానే కాస్త అన్యమతస్తుల్ని ఎంకరేజ్ చేశారు అన్న విమర్శలు వినపడుతూ ఉన్నాయండి. మీ ద్వారా నేను ఈ కూటమి ప్రభుత్వాన్ని ఒక అభ్యర్థన చేస్తున్నాను. ఏంటంటే గత ప్రభుత్వంలోనైనా సరే ఎవరైనా హిందూ ధర్మానికి అన్యాయం చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు వెంటనే తప్పు చేసిన వాళ్ళని ట్రేస్ అవుట్ చేసి, అక్కడ చాలా టెక్నాలజీ ఉంది, చాలా విధి విధానాలు ఉన్నాయి, చాలా ట్రేస్ అవుట్ చేయడానికి పకడ్బందీ మెకానిజం ఉంది. అక్కడ మీరు ట్రేస్ అవుట్ చేసేసి అన్ని విషయాలను చెక్ చేసి మీరు ఎందుకు గత ప్రభుత్వంలో చేసిన వాళ్ళని 5 నెలల కాలంలో ఎవరినైనా ఒక్కరినైనా శిక్షించగలిగారా, అరెస్ట్ చేయగలిగారా, ఎందుకు చేయలేకపోతున్నారు? అంటే మీరు చెప్తున్న అబద్ధాలా? అక్కడ ఏం జరగట్లేదా? జరిగినా మీరు ఉపేక్షిస్తున్నారా? మీరు రాజకీయాలు ఆలోచిస్తున్నారా? హిందూ ధర్మానికి అన్యాయం జరిగితే ఆ దేవదేవుడు సహించడని మీకు తెలియదా? మీకు అది తెలిసినప్పుడు మీరు 5 నెలల కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలో ఉండగా గత ప్రభుత్వం అని ఊరికే మీడియాలో డిబేట్లలో లేకపోతే ప్రచారాస్త్రాలుగా సామాజిక మాధ్యమాల్లో మాట్లాడటం తప్పితే ఇంతవరకు ఒక్క దోషినైనా పట్టుకోగలిగారా? ఒక్కరినైనా శిక్షించగలిగారా? అయితే మనతో పాటు విద్యాసాగర్ గారు ఉన్నారు, టీడీపీ స్పోక్స్ పర్సన్. టీడీపీ నుంచి విద్యాసాగర్ గారు, నమస్తే అండి. అయితే విద్యాసాగర్ గారు నమస్తే అండి. అయితే తిరుమల కొండల్లో ఇక మీదట రాజకీయాలు మాట్లాడితే స్ట్రిక్ట్గానే పనిష్మెంట్ ఇస్తాము అంటున్నారు. ఇంకొకటి ఏంటి అంటే విప్లవాత్మకమైన మార్పు అనుకోవాలా ఏమి అనుకోవాలో తెలియదు, కానీ అక్కడ అన్యమతస్థ ఉద్యోగులకు తావు లేదు, ఉద్యోగుల్ని వేరే గవర్నమెంట్ ఉద్యోగానికి బదిలీ చేస్తాము అని అంటున్నారు. మరి ఇది ఎంతవరకు కరెక్టు, అది సాధ్యపడుతుంది అనుకోవచ్చా? నమస్తే అమ్మా అందరికీ, ప్యానల్లో ఉన్న సభ్యులందరికీ. నాకు వైసీపీ నుంచి వచ్చినటువంటి ప్రతినిధి పేరేంటమ్మా? వెంకటేశ్వర రెడ్డి గారు. ఎక్కడ ఏ ప్రాంతం అమ్మా అయింది? ప్రాంతం ఎందుకులేండి సార్, కొన్ని క్వశ్చన్స్ రేస్ చేశారు. పల్నాడు జిల్లా నరసరావుపేట మాది. ఓకే. ఇప్పుడు నేను తిరుపతిలో ఉంటా, ఎక్కడో కనపడిన చోట నుంచి మాట్లాడితే ఇట్లనే ఉంటది, ఆయన మాట్లాడినట్టే ఉంటది వ్యవహారం అంతా కూడా. కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తే ఒక అన్యమతస్థుడు. ఆ వ్యక్తిని తీసుకొచ్చి చైర్మన్ చేసింది వైసీపీ వాళ్ళు.
అంటే ఆయన చెప్పే లెక్క ప్రకారం ఏంటంటే గత ప్రభుత్వం నువ్వు ఏం చేసినా నువ్వు మాట్లాడొద్దు, నువ్వు నీ 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 ప్రభుత్వం నువ్వు నీ గురించి మాట్లాడుకో. గత ప్రభుత్వంలో అన్యాయాలు చేసినా, అక్రమాలు చేసినా, రేపులు చేసినా, మర్డర్లు చేసినా, దౌర్జన్యం చేసినా, దాష్టికాలు చేసినా, లేకపోతే సామాజికంగా ఆర్థికంగా ఏ రకంగా అయినా సరే ఎంత దోపిడీ చేసినా, ప్రకృతి వనరులను దోచేసినా, దేవుడిని అమ్మేసినా, దేవుళ్ళలో ఎవడున్నా ఏమి చేసినా సరే నువ్వు మాట్లాడద్దు గత ప్రభుత్వం గురించి. గత గురించి మాట్లాడితే ఎంక్వైరీలు అవి ఇవి పడతాయి, ఎంక్వైరీలు పడితే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతాయి, కేసులు పడతాయి, లేకపోతే వాళ్ళు జైలుకి వెళ్తారు, అరెస్ట్ అవుతారు. కాబట్టి గత ప్రభుత్వం గురించి మాట్లాడతారు ఏ డిబేట్ లో మాట్లాడినా, ఏ పత్రికలు అయినా. కాబట్టి అసలు మిమ్మల్ని గత చర్యలు ప్రభుత్వం గురించి తీసుకోమని మాట్లాడు. చెప్తున్నావు, మాట్లాడటం కాదు. మాటలొద్దు, సొల్లొద్దు, వినాలా చర్యలు తీసుకోమని చెప్తున్నావు. వినాలా వినాలా తప్పు చేసినా వినాలా లేదా? వినాలా చర్య, చట్టపరమైన చర్యలు వినాలండి, ఈ సొల్లు, వినాలండి. ఈ సొల్లు సోది ఈ 5 నెలల కాలం చెబుతున్నారు. ఎన్నాళ్ళు చెబుతారు? ఈ 5 ఏళ్ళు ఇదే సోది చెబుతారా? ఈయనేమన్నా కొత్త అమ్మా డిబేట్స్ కి? నాకు అర్థం కాలేదు. లేదండి, మీరు వెంకటేశ్వర రెడ్డి పనిచేయండి. గారితో చాలా మీరు డిబేట్స్ తీసుకోండి. నేనే చేశాను. మీరు కేసులు పెట్టండి, చెప్పండి విద్యాసాగర్ గారు. ఆయనకు ఆ డెకోరం నేర్పించండి మరి, డిబేట్లు ఎట్లా ఉండాలో. లేదులేండి వెంకటేశ్వర రెడ్డి No, గారు, no, no. మళ్ళీ మనం మాట్లాడదాం. విద్యాసాగర్ గారు మాట్లాడండి. No, ఆయనకు ఆ డెకరం ఒక సీనియర్ ప్యానలిస్ట్ ఎట్లా మాట్లాడాలో ఆయనకు అది నేర్పించండి. ఇట్ షోస్ దట్ దర్ మెంటాలిటీ అండ్ యాటిట్యూడ్. విద్యాసాగర్ గారు మాట్లాడండి. నేనేమంటానంటే ఆయన చెప్పినట్టు చేయడానికి ఈడేం ప్రభుత్వం, ఆయన చెప్పిన ప్రభుత్వం ఆయన ఏ ప్యానల్లో వచ్చాడో ఆ పార్టీ ప్రభుత్వం లేదు ఆయన చెప్పినట్టు చేయడానికి. ఈయన చెప్పినట్టు చేయడానికి, ఈయన మాట వినడానికి. ఈ ప్రభుత్వానికి ఒక విధి విధానాలు ఉంటాయి, ఒక ఇంట్రెస్ట్లు ఉంటాయి. పరిపాలన భాగంలో ఏ రకంగా పరిపాలన చేయలేదు ఈ ప్రభుత్వం స్టైల్ ఈ ప్రభుత్వం చేస్తుంది. ఈయన చెప్పినట్టు చేయడానికి, ఈయన మాట వినేసి అట్లా ఉండాలి ఇట్లా ఉండాలంటే వినడానికి ఈయన మాకేం శుద్ధి చెప్పాల్సిన అవసరం లేదు. కరుణాకర్ రెడ్డి 2 పిల్లల పెళ్లిళ్ళు ఏ రకంగానే పెట్టమని చెప్పండి చూద్దాం. అంటే ఎంతమంది ఎందుకు లాస్ట్ టీటీడీ బోర్డులో కొంతమంది రాజీనామాలు చేసి వెళ్ళిపోయారు నార్త్ ఇండియన్స్ అరాచకాలు చూడలేక. ఆ రోజు ఏమి అవినీతి, ఆ రోజు ఏమి ఆరోపణ లేదంట. స్వయంగా నేను కనీసం ఒక 100 డిబేట్లు చేసి ఉంటా డిఫరెంట్ ఛానల్ శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల మీద. అయ్యా ఎందుకు 2గా చూపిస్తున్నావు అకౌంట్ అడిగితే చెప్పే దిక్కులేడు. ఆ రోజు 10,500 రూపాయల్లో 2గా అకౌంట్లకు 2 అకౌంట్లు ఎందుకు పెట్టావు నువ్వు? ఒకే డబ్బును ఒకే టికెట్ ఇచ్చేటప్పుడు ఒకే అకౌంట్ ఉండాలి కదా. వై ఆర్ స్ప్లిట్టింగ్ ద అమౌంట్ అంటే చెప్పే దిక్కులేరు. అకౌంట్ డీటెయిల్స్ చెప్పే దిక్కులే. దాని గురించి ఇప్పుడు మాట్లాడకూడదా? ఈ మాట్లాడదాం. గత 5 సంవత్సరాల్లో పోయిన యాత్రికులు ఎవరైతే భోంచేసి ఉంటారో అందరిని అడుగుదాం. మొహం మీద ఉంచుతారు ఆ రోజు పెట్టిన తిండికి. ఇదే దేవుడి డబ్బు 5,300 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి అప్పేయమని చెప్పేసి ప్రపోజల్ పెట్టి లెటర్ రాసింది వైసీపీ ప్రభుత్వం. దేవుడు డబ్బుకే కన్నం వేసిన వాళ్ళు వీళ్ళు దేవుడి గురించి మాట్లాడతారంట. ఆ రోజు అందరూ గగ్గోలు పెట్టి, హిందూ సంఘాలు గగ్గోలు పెడితే, ప్రతిపక్షాలు గగ్గోలు పెడితే ఆ డబ్బు ఆ రోజు కూడా ఇచ్చిన వితండవాదం ఏంటి? ఆ ప్రభుత్వం వేరే చోట బయట అప్పు చేసే బదులు ఇక్కడున్న డబ్బే తీసుకొని చేస్తే ఆ వడ్డీ ఏదో మేమే కడతాం కదా. ఎవరి సొత్తుకు ఎవడు వడ్డీ కడతాడు? ఇది హిందూ ధార్మిక సంస్థకు సంబంధించింది. అంటే వాళ్ళకు దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది అంటే మత విశ్వాసాల మీద, హిందూ మత విశ్వాసాల మీద వాళ్ళకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నదో మనకు తెలుస్తుంది. ఇక్కడ ఈ రోజు లడ్డూలో నెయ్యి వాడిన నెయ్యిలో ఆ కంటామినేషన్ అయింది అంటే గోల చేశారు. సుప్రీంకోర్టు ఈ రోజు కమిటీ ఫామ్ చేసి సిట్టు ఫామ్ చేసింది. ఇప్పుడు తెలుస్తుంది కదా ఎవరు చేశారు ఏంటి అనేది. అంటే ప్రతి విషయంలో మనం చేసింది కరెక్టు, మనల్ని ఏం మాట్లాడద్దు, అబద్ధాలంట జోళ్ళంట. చరిత్ర చెప్తుంది చంద్రబాబు నాయుడు గురించి. హైదరాబాద్ వెళ్ళి కళ్ళున్న కబోదులు కనిపించదు. అది ఒకసారి హైదరాబాద్ లో వెళ్తే ఆయన సైబరాబాద్ సిటీలో ఎవరో ఇచ్చి భూమి పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఏమైనా ఎన్ని లక్షల మందికి ఇక్కడ సైబరాబాద్ లో ఉద్యోగాలు ఉన్నాయి ఈ రోజు. విద్యాసాగర్ గారు అంటే ఇట్ షోస్ ద ఇండికేషన్. రాజధాని గురించి మాట్లాడుతున్నా. 3 రాజధానుల పేరు మీద రాష్ట్రాన్ని ముండమోయించారు. విద్యాసాగర్ గారు ఇప్పుడు శ్రీవాణి ట్రస్ట్ పేరును ఎందుకు మార్చాలి అనుకుంటున్నారు? ఒకవేళ అదే పేరును కొనసాగిస్తూ ప్రక్షాళన కూడా చేయొచ్చు కదండి. ధర్మారెడ్డి పేరు శ్రీవాణి కాబట్టి ఆయన భార్య పేరు మీద పెట్టిన ట్రస్ట్ కొనసాగించాలంటారా? చెప్పండి. ధర్మారెడ్డి గారి పేరు శ్రీవాణి అండి.
ఆయన భార్య పేరు మీద పెట్టిన ట్రస్ట్ ఉమ్, మేము కొనసాగించాలా? ఉమ్, మీరు దేవుడు భగవంతుడు పేర్లు పెట్టుకోండి. ఉమ్, నేను చెప్తాను, పార్వేట మండపం అండి, పార్వేట మండపము ఏన్షియంట్ ప్రాపర్టీ, 3000 సంవత్సరాలు 4000 సంవత్సరాలు. ఎవరినడి కొట్టేశాడు మీరు? ఉమ్, ప్రభుత్వ అనుమతి ఉందా? ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అనుమతి ఉందా? దేవాలయ ధర్మశాఖ అనుమతి ఉందా? లేకపోతే ధార్మిక సంస్థ ప్రతినిధులతో మీరు ఏమైనా తీసుకున్నారా? ఎవడబ్బా సొత్తుని కొట్టేశారు? ఉమ్, ఇక్కడ 4 కాలు ఇక్కడ కింద తిరుమలకి ఎక్కే ముందు తిరుపతిలో అలిపిరి దగ్గర ఏన్షియంట్ ప్రాపర్టీస్ ఎవరు కట్టారో 3000 సంవత్సరాలు 4000 సంవత్సరాల ముందు కట్టిన ప్రాపర్టీస్ అవంతా కూడా ఇష్ట ప్రకారం కూల్చేసి ఎవరినడికి కూల్చేశారు మీరు ఆ రోజు? మీరా హిందూ ధర్మం గురించి మాట్లాడేది? ఎవరినడికి కూల్చేశారు? ఎందులో భాగంగా కూల్చేశారు? రైట్. దానికి ఏదైనా చేయాలంటే దానికి ఒక ప్రాపర్ రీజన్ ఉండాలా? ఆగమ శాస్త్రం ఒకటి పనిచేయాలా? ఆగమ శాస్త్రం ప్రకారం దాని ప్రకారం పోయింది, అందరిని ఒప్పించి చేయాలి. గాని మీ ఇష్ట ప్రకారం ఈ రోజు వచ్చి మాట్లాడి 5 నెలలు వైసీపీ చేసిన పాపాలు కడగడానికి 50 ఏళ్ళైనా సరిపో. దేవుడు డబ్బుకే వడ్డీ కడతామని చెప్పి మహానుభావులు, దేవుడు డబ్బుకి వడ్డీ కడతామని మహానుభావులు మాట్లాడుతున్నారు, నీతి వాక్యాలు వల్లిస్తా ఉన్నారు. అందుకోసం మొట్టమొదటిగా అడిగింది ఆయన పెద్ద ఆయన ఏ ప్రాంతం అని అడిగాను నేను. రైట్. విద్యాసాగర్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. శారదా పీఠం కోసము, స్వరూపానందేంద్ర సరస్వతి కోసం చాలా మాట్లాడదాము. ఒక్కసారి మనం శివరాములు గారు బజరంగ్ దళ్ రాష్ట్ర కమిటీ నాయకులు మనతో జాయిన్ అయ్యారు. శివరాములు గారు నమస్తే అండి. నమస్కారం అండి, అందరికి కూడా నమస్కారం. సో తిరుమలలో గోవింద నామ స్మరణ తప్ప వేరే ఇంకొక నామం వినిపించకూడదు, రాజకీయాలకి అతీతము, అన్యమతస్థులు ఇక మీద రీల్స్ చేసుకొని డాన్సులు చేయటానికి ఇవన్నీ మేము ఊరుకోము, కఠినమైన చర్యలు తీసుకుంటాము అని అంటూ ఉన్నారు. అంటే అక్కడ తిరుమల కొండ మీద ఇలాంటి ప్రచారాలు, అన్యమత ప్రచారం జరగకూడదు అని ముందు నుంచి తెలిసినా కూడా ఎందుకు ఇలా చేస్తున్నారంటారు? గతంలో గత ప్రభుత్వం ఏదైతే ఉందనో ఆ ప్రభుత్వంలో మనం పురాణ కాలంలో చెప్పుతా ఉంటాం, ఔరంగజేబ్ వచ్చి ఇన్ని దేవాలయాలు గులగొట్టాడు, అక్బర్ వచ్చి హిందూ విశ్వాసాలను కూడగొట్టారు అని మన చరిత్ర చదువుకుంటా ఉంటుంది. కానీ ఈ రోజున గత 5 నెలల పూర్వం ఇదే సంవత్సరంలో ప్రత్యక్షంగా కళ్ళతో చూసాం. కేవలం హిందూ దేవాలయాలు హిందువులకే పరిమితం, అది భగవంతుని నమ్మిన వారికే అది పరిమితము. భగవంతుని మీద విశ్వాసం లేని కొంతమంది పరిపాలన చేసిన కారణంగా ఈరోజు తిరుపతిలో కొంతమంది పాత్రలు ఉన్నారు. విచిత్రం ఏంటంటే హైదరాబాద్ నుండి మా ప్రాంతం వాసులు అక్కడ దర్శనానికి వస్తుంటే దర్శనం చేసుకున్న వాళ్ళు చెప్పారు, అన్న మీరు బహిరంగం నుండి పిలిపియనన్నా, ఇంత ఘోరము 5 ఏళ్ల పిల్లవాడు 10 ఏళ్ల పిల్లవాడు ఆకలి కేకలు అని ఆర్తనాటు చేస్తున్నా ఉన్నారు. గోవింద నామాన్ని పక్కన పెట్టి ఆకలి అని ఆర్తనాలు చేసినటువంటి సందర్భాలు వైసీపీ ప్రభుత్వం మూర్ఖ ప్రభుత్వం. ఎవరి అడిగి వాడు పాలను మధ్యలో ఏది పాలిచ్చేవాళ్ళు, ప్రసాదం పెట్టేవాళ్ళు, ఎవరిని అడిగి వాళ్ళు తీసేశారు. గతం ఉన్నటువంటి చైర్మన్ ఎవరైతే ఉందో టీటీడీ చైర్మన్ వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీటింగ్ అంటుంటాడు, 100 రూపాయలు ఎందుకు 300 చేయి, మన అర్థం చేయదురా టీటీడీ. హిందువుల యొక్క విశ్వాసాలవి, హిందువుల యొక్క విశ్వాసాలు దెబ్బతింది వైసీపీ ప్రభుత్వం. ఎవరు నడవకుండా ఇష్టం వచ్చినటువంటి ఆగమ శాస్త్రాన్ని సర్వనాశనం చేసింది. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా స్వామీజీల దర్శనానికి వెళ్తే గోవింద నామస్మరణం చేయండి అంటే నామస్మరణం చేయమన్న వ్యక్తిని అరెస్ట్ చేసినటువంటి నీచమైన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని స్వయం పరిషత్ ఆధ్వర్యంలో మేము ధర్నాలు కూడా చేశాము. అక్కడ ధర్నాలు చేస్తున్న వ్యక్తులను అరెస్ట్ చేసింది. అరే అక్కడ అన్యమతస్తులు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని పెట్టారు, శివాజీ ఫోటోలు వెహికల్కి ఉంటే వాళ్ళను నానా ఇబ్బందులు పెట్టి వాళ్ళకి అంటే ఎంత పిచ్చకత్తులు కొట్టినారు. మనం అందరం లైవ్ లో చూసాం, న్యూస్ లో చూసాము. భగవంతుని ఫోటో పెట్టుకుంటే చెప్పడం లేదు. ఆ ప్రభుత్వం గురించి మాట్లాడితే కూడా
అసలు సిగ్గుశరం అనిపిస్తా ఉంటది. శివరాములు గారు మరి ఓటు మీలా భాషలు శివరాములు గారు ఇంకొక విషయం అమ్మా. శివరాములు గారు ఇంకొక మరి విషయం. వైసీపీ గవర్నమెంట్ లో ఇన్ని తప్పులు జరిగాయి అని అంటున్నారు. మీలాంటి ఆధ్యాత్మికవేత్తలు అనుకోవచ్చు, సనాతన ధర్మం పాటించే వాళ్ళు కావచ్చు, ఎప్పుడైనా ప్రశ్నించారా అండి వైసీపీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు? చాలా ప్రశ్నించింది, హ్మ్. చాలా సార్లు ఉద్యమాలు కూడా చేశాం. హ్మ్. అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఛానళ్ళను తప్పుదోవ పట్టించారు. అరే మేము ఇట్లా మాట్లాడుతూ ఉంటే ఇండ్లోకి వచ్చి అరెస్టు చేశారు కదా, మేము ఇండ్లలో ఉండే కదా ధర్మాలు చేసినాము, చాలా సార్లు మెమోరాండాలు ఇచ్చాము. మీరు అన్య మతస్థులను ఎట్టి పరిస్థితుల్లో హిందూ దేవస్థానంలో పెట్టకూడదు అంటే ఆ పెట్టడం కాదు, రిక్రూట్మెంట్ చేసి అందులో ఉన్నటువంటి డబ్బులు 2 ట్రస్టులుగా విడదీసి అకౌంట్, ఒక అకౌంట్ అన్య మతస్థులకు వెళ్ళడం, ఒక అకౌంట్ ప్రభుత్వ పరిపాలనకు వెళ్ళడం. ఎండోమెంట్ ద్వారా వచ్చినటువంటి ఏదైతే డబ్బులు ఉంటాయో దేవాలయాలకు శివరాములు గారు ఖర్చు పెట్టాలి. శివరాములు అట్లనే గారు ఆ, శివరాములు గారు చెప్పండి సాగర్ గారు. ఒక్క మాట ఇది వినండి. సుబ్బారెడ్డి గారు ఇచ్చిన మాట. అదే 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 చెప్తా ఉన్నాను. వారు ఓటండి చెప్పడానికి. ఒక్క ఆయన వినియండి, అన్న వెంకటరెడ్డి గారు వినియండి. 2000 చెయ్యి. ఇంకొకటి ఇంకా 5,000 దరిద్రం ఏంటంటే హ్మ్. ఇంకొక విషయం, ఇవన్నీ ఈ దరిద్రమైన పనులన్నీ చేసి వీళ్ళు టీటీడీ గురించి మాట్లాడుతూ ఉంటారు. ఆయన ఫస్ట్ విశ్వాసం ఉందా మాట్లాడలేదు ఫస్ట్. అది అడగాల ప్రశ్న. ఇంకొక విషయం ఏంటంటే ఇన్నేళ్ల కాలంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఉన్నప్పుడు బ్రహ్మోత్సవాలు జరిగితే భార్య భర్తలు వెళ్ళి పట్టు వస్త్రాలు ఇస్తారు. ఏనాడైనా వచ్చిందా? ఇది అది విశ్వాసం. హిందూ ధర్మంలో విశ్వాసం ఏం జరుగుతుందో దానికి అనుగుణంగా పనిచేయాలి కదా. అన్ని మతాలను సమానంగా చూసేది ఏకైక ధర్మం హిందూ ధర్మము. అలాంటి ధర్మాన్ని దెబ్బకొట్టే విశ్వాసాలను దెబ్బకొట్టే ప్రభుత్వం గతంలో ఎన్నో చూసాం. కేవలం తిరుపతి కాదు, సింహాచలంలో చూసాం, విజయవాడలో చూసాం. భక్తుల లాఠీచార్జ్ చేసినటువంటి ప్రభుత్వం, గోడగోడ పెడతా నీళ్లు లేవని అడిగినందుకు చేసినటువంటి ప్రభుత్వము వాళ్ళు ఈ రోజు మాట్లాడేది. ఈ రోజు ఏదైతే పాలక మండలి నిర్ణయం తీసుకుందో విశ్వాసం. రైట్ అండి, ఒక్క నిమిషం. విద్యాసాగర్ గారు చెప్పండి. ఇప్పుడు శారదా పీఠం వాళ్ళు నిబంధనలు ఉల్లంఘించారు అని అంటూ ఉన్నారండి. అంటే ఎటువంటి నిబంధనలు ఉల్లంఘించారు? శారదా పీఠం తాలూకా భూములు లాక్కున్నారు, ఇప్పుడు లీజ్ కూడా క్యాన్సిల్ చేశారు అని బిఆర్ నాయుడు గారు ప్రకటన చేశారు. అంటే శారదా పీఠం వాళ్ళు ఎటువంటి నిబంధనలు ఉల్లంఘించారండి? అంటే తిరుమలలో కూడా శారదా పీఠం మఠం కడుతూ ఉన్నట్టున్నారు కదండి. అవునవును. గత ప్రభుత్వంలో మనం క్లియర్ గా చూసాం. శారదా పీఠం సరస్వానంద అనుకుంటా ఆయన పేరు. ఆయన ఎంత దగ్గరగా మెలిగారు. ఆయన ముఖ్యమంత్రి కాళ్ళ దగ్గర కూర్చొని ఆయన ఆశీర్వాదం తీసుకోవటము. లేదంటే విశాఖపట్నం అంటే శారదా పీఠానికి సీఎం ఆఫీస్ కున్నంత సెక్యూరిటీ పెట్టారు ఆ రోజుల్లో. అది ఇంకా దౌర్భాగ్యం. అది ఎందుకు ఒక పీఠానికి అంత సెక్యూరిటీ ఎందుకో? ఆ శృంగేరి పీఠాలు లాంటి గొప్ప కంచి కామకోటి పీఠాలు, శృంగేరి పీఠాలు లాంటివి పెద్ద పెద్దవి, అంటే అవి ఏన్షియంట్ 1000-1500 2000 సంవత్సరాల పీఠాలు అవంతా కూడా. కర్ణాటకకి వెళ్తే ఇంకా శైవ ఆ పీఠాలు అయితే అబ్బో ఎంత పెద్దవో. అంటే సెక్యూరిటీ అంటే 2+2 పెట్టారు విద్యాసాగర్ గారు. 2+2 ఒక గన్మెన్ ని, ఒక ఎస్కాట్ వాహనాన్ని, 15 మంది సిబ్బందిని పెట్టారు స్వరూపానందేంద్ర సరస్వతి గారి కోసం. అంటే ఆయనకి ఇవ్వటమే కాదు, ఇది పీఠం అని చెప్పుకోవడానికి కూడా ఇచ్చారు. అది దౌర్భాగ్యం ఇక్కడ. దాంతో పాటు అక్కడ ఒక విశాఖపట్నంలో ఆయనకు ఒక ఇస్తే ఎకరా 15 లక్షల రూపాయలు చెప్తున్నాం, ఎంతో 15 కోట్లు ఎంతో విలువ చేసే ల్యాండ్ను 15 లక్షల రూపాయలు దానదత్తం చేశారు. చేయడం కాకుండా తిరుమలలో పీఠం కట్టుకుంటామంటే స్థలం ఇచ్చింది గత ప్రభుత్వం. సరే, ఇచ్చింది పీఠం కట్టుకోవడానికా లేకపోతే 5 స్టార్ హోటల్ పెట్టడానికా మనకైతే అర్థం కాదు. అక్కడ ఒకసారి మీ తిరుపతి స్వంత రిపోర్టర్ కనుక ఉంటే
ఆయన ఒకసారి పంపించి ఒకసారి విజువల్ తెప్పించండి. ఏమంటే 7 అంతస్తులు కడతారా? తిరుమలలో 7 అంతస్తులు పీఠం ఉంటుందా? 4 అంతస్తులకి పర్మిషన్ ఇస్తే 7 అంతస్తుల వరకు కట్టుకుంటున్నాను అన్నట్టున్నారండి. 4 అంతస్తులకు పర్మిషన్ ఇస్తే 7 అంతస్తులు ఉంది ఇప్పుడు. అది ఇంతగా కూర్చోలేదు కదా. ఎవరైనా రిపోర్టర్ ఉంటే వెళ్ళి షూట్ చేసుకున్నామని చెప్పండి. 7 అంతస్తులు ఉంది. 7 అంతస్తుల్లో అక్కడ భవంతి కట్టినట్టు ఉందా, పీఠం కట్టినట్టు ఉందా? పీఠం అంటే అంతా కూడా ఆధ్యాత్మికమైనటువంటి కల్చర్ ఉండాలి కదా. ఒక్కసారి స్వతంత్ర రిపోర్టర్ని వెళ్ళి మొత్తం బిల్డింగ్ షూట్ చేసుకొని రమ్మని చెప్పండి. ఎన్ని గదులు ఉన్నాయి, గదికి అటాచ్డ్ బాత్రూమ్లు, కారిడార్స్, విండోస్, మొత్తం గదులు అద్దెకి ఇవ్వడానికి ఒక హోటల్ కడుతున్నారు అక్కడ కింద, రెస్టారెంట్. ఇది శారదా పీఠమా? దాని పీఠం అంటారండి. పీఠాలు ఎందుకు కడతారు అంటే ఆ రోజుల నుంచే కాదు, ఏదో ఏన్షియంట్ మనం దేవుడి గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడేం రాజకీయాల గురించి మాట్లాడలేదు, దేవుడి గురించి మాట్లాడుతున్నాం. అది ఏ నమ్మకమైన దేవుడైనా పక్కన పెట్టేద్దాం. అయితే నేనేమంటానంటే భక్తులు వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆయా నమ్మకాల మీద పీఠాలు ఉంటే ఆ పీఠాల్లో ఉండేటువంటి ఆధ్యాత్మిక వాళ్ళు వచ్చి కింద ఏ చాప దిండు లేకుండా వాళ్ళకు ఆశ్రయం లాగా ఉండి అంత అన్నం పెడితే దేవునికి సేవ చేసుకొని వెళ్ళి వచ్చి చేసే వాళ్లకు పీఠాల పేరు మీద, ఒక ఆశ్రమాల పేరు మీద ఆ రోజులు ఉండేటి. అదే ఈ రోజు కూడా ఉన్నాయి. ఈ రోజు కూడా పీఠాలు కొండ మీద ఉన్నాయి. వాళ్ళు ఆ పీఠాలు చూద్దాం, ఆ పీఠాల్లో లోపలికి వెళ్ళి విజువలైజేషన్ చేద్దాం. ఇప్పుడు వీలు కడుతున్నది విజువలైజేషన్ చూద్దాం. ఇది 5 స్టార్ హోటల్ లెక్క ఉంటది. అదేమో చక్కగా ఎట్లుండాలో శృంగేరి పీఠం కానివ్వండి, లేకపోతే చాలా కంచి పీఠం కానీ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. వీళ్ళంతా వాళ్ళు ఏ రకమైనటువంటి భక్తి భావంలో ఎటువంటి దేవ సేవ కార్యక్రమాలు ఎలా ఉంటారు అనేది ఒకసారి చూద్దాం. అంటే వీళ్ళు 5 స్టార్ హోటల్ కట్టుకోవడానికి టిటిడి స్థలం ఇవ్వాలా వీళ్ళకి, శారదా పీఠం వాళ్ళకి? దట్టు 1 రూపీ కాస్ట్ ల్యాండ్ తోటి ఆ ప్రాపర్టీ మొత్తం అంతా కూడా. ఎంత ఏమండి అన్యాయం ఇది? ఇదా? ఇంతేనా అన్యాయం ఇది? ఒకప్పుడు ఇది మొదలు పెట్టింది రాజశేఖర్ రెడ్డి. ఈ రాజశేఖర్ రెడ్డి ఎప్పుడైతే గద్దెనెక్కాడో, స్రవంతి గారు, నేను జర్నలిస్ట్, ఆల్మోస్ట్ 12 జర్నలిస్ట్ గా పనిచేసాడు నేను. మేము ఈ జిల్లా వాసులు, మాకు ఈ జిల్లాకు తెలుసు. రాజశేఖర్ 2004లో వస్తే 7 కొండలు కాదు 2 కొండలు అన్నాడు. 2 కొండలు ఆ రోజు 8 పీఠాలు ఉండేటువంటి 8. అవి నిజమైన పీఠాలు. అవి తర్వాత నిజమైన పీఠాలు మీతో కావని నా ఉద్దేశం కాదు. అప్పటికి ఉన్నటువంటి 8. ఈ రోజు పీఠాలు మాటను ఉన్నటువంటి బిల్డింగ్లు 28. అంటే 20 సంవత్సరాల కాలంలో 20 ఉన్నాయి. అందులో శారదా పీఠం లాంటి వాళ్ళు దొంగ పీఠాలు దగ్గర ఒక 4-5 ఉంటాయి. అంటే వీళ్ళు హోటల్ కట్టి వ్యాపారం చేసుకొని, టికెట్లు అమ్ముకొని, పీఠాలు టికెట్లు అమ్ముకొని, సేవలు టికెట్లు అమ్ముకొని చేసుకోవడానికి పెట్టేటువంటి బ్రోకర్ హౌస్. అది పీఠం అయితే కానే కాదు. అలాంటి వాటి మీద ఉక్కుపాదం మోపాల. అది దేవుడి ప్రాశస్త్యమైనటువంటి స్థలం అండి. అది మేము దేవుని పాదాల కింద బతికేటోళ్ళం మేమంతా కూడా. ఆ దేవుడికి అన్యాయం చేస్తుంటే మేము చూస్తూ ఉంటామా? అన్యాయం చేస్తుండే వాళ్ళను సమర్థిస్తూ ఉంటూ వాళ్ళు చేసింది కరెక్ట్ అనేటోడు. నువ్వు రాజకీయం చేసుకుంటావా? నీ ఊర్లో నువ్వు రాజకీయం చేసుకో, నా ఊర్లో రాజకీయం చేసుకుంటా, అది వేరే విషయం. దేవుడి విషయంలో కూడా, చివరకు దేవుడి విషయంలో కూడా గత ప్రభుత్వం చేసేది కరెక్ట్. అంటే విద్యాసాగర్ గారు 220 కోట్లు విలువ చేసే గల భూమి 15 ఏకర్స్, అంటే 15 లక్షలకే గత గవర్నమెంట్ ఇచ్చింది. అంటే మరి దీన్ని మనం ఎలా చూడాలి? ఇందులో నిజాలు ఎంతవరకు ఉన్నాయండి? ఇందులో ఏమీ లేదు. ఇదంతా కూడా స్వరూపానంద స్వామి అనేటోడే ఒక బోగస్. అది స్వయం ప్రకటిత పీఠం. అదేమి దానికి ఏమి చరిత్ర లేదు, హిస్టరీ లేదు. నేను చెప్పే కంచి పీఠమో, లేకపోతే అహోబిల పీఠమో, శృంగేరి పీఠమో, లేకపోతే మనము ధర్మక్షేత్ర పీఠమో. రైట్ అండి. ఒకసారి మనం శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ వద్దామండి. శ్రీనివాస్ గారు, పీఠాలకు ఉన్న చరిత్ర దీనికి లేదు. దీనికి ఎవడు పెట్టాడో, ఆ దేవుడు అంతమేవుడు ఎవడు తెలీదు. అతను ఒక స్వయం ప్రకటిత ఏమంటారు, గురు అనాలా, స్వామి అనాలా, స్వయం ప్రకటిత పీఠం అది. రైట్ శ్రీనివాస్ గారు. మేడం నేను లీవ్ అవ్వచ్చా కొంచెం? నాకు ఇదంతా శ్రీనివాస్ గారు రెడ్డి గారు ఉండండి, మాట్లాడుతురు కానీ
ఇదంతా ఆ, పెద్ద నేను స్కామ్ అండి. చెప్తున్నాను, మాట్లాడమని విద్యాసాగర్ గారు చెప్పినట్టు ఇదంతా పెద్ద స్కామ్. నాకు నేనే దేవుడిని అన్నట్టుగా, నాకు నేనే స్వామి, నాకు నేనే పాస్టర్ అన్నట్టుగా ఆయన ఒక స్వామి ఆయనకి ఆయనే ప్రకటించేసుకున్నాడు. ఇవాళ చూసారా, ఆయన ఇందాక ఒక మాట అంటున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు గారు, అన్య మతస్థులు ఎవరున్నా సరే శిక్షించండి, ఎందుకు వెయిట్ చేద్దాం, ఫస్ట్ శిక్షించాలంటే ఈ రాష్ట్ర యొక్క మాజీ ముఖ్యమంత్రి అన్య మతస్థుడు. ఆ విషయం మీకు తెలుసుకోవాలా. అన్య మతస్థుడు అక్కడ చైర్మన్ చేశాడు. ఇంత ఘోరాది ఘోరాన్ని పళ్ళు ప్రపంచంలో ఎక్కడా జరగదు. ఏ రోజు కూడా ఈ రోజు మొన్న రీసెంట్ కూడా తిరుపతిలో ఇండియన్ డిక్లరేషన్ మీద సంతకం పెట్టి పైకి వెళ్ళమంటే నేను మాజీ ముఖ్యమంత్రిని, నేను ఎలా ఈ రకంగా హిందువులు గౌరవించేది, హిందుత్వాన్ని గౌరవ సనాతన ధర్మాన్ని గౌరవ మీ ముఖ్యమంత్రి, మీ నాయకుడు, అలాంటి నాయకుడు ఇప్పటి వరకు చేసిన తప్పులని మీరు ఎండగడుతుంటే మీ నాయకుడి పేరు ఇప్పుడు తీయద్దా? గత ప్రభుత్వం కోసం చెప్పొద్దా? ఆ స్వామీజీ ఎవరో తెలుసా? మీ నాయకుడు అంట రాత్రులు అంట ఆయన నేను క్రిస్టియన్ని, ఇంట్లో 4 గోళ్ల మధ్యన బైబిల్ చదువుతాను, బయటకు వచ్చినప్పుడు మట్టుకి ఏదో కొద్ది ప్రసాదం తిని హిందూ నామకరంగా అని చెప్పి ఏదైతే వైజాగ్ శారదా పీఠాధిపతి ఉన్నాడో ఈ స్వామీజీ, ఈయన 3 బుడకలు ముంచి హిందుత్వం తీసుకున్నాడు. మళ్ళీ అంత నమ్ముతాడే మీ బొల్ల కప్పుర్లో ఈయనని. నిజాయితీగా బ్రతకం నేర్చుకోవాలా, ఒక దేవుని పూజించినా, ఒక దేవుడిని ఆదరించినా, ఒకటే తండ్రి, ఒకటే బావు, ఒకటే మతం అన్నట్టుగా బ్రతకాలి తప్ప మతాల మధ్య చిచ్చు పెట్టి, కులాల మధ్య గొడవలు పెట్టి పబ్బం గడుపుకునే 5 సంవత్సరాలు మీ జీవితానికి 5 సంవత్సరాలు అయిపోయింది. అక్కడితో క్లోజ్. భగవంతుడు శాంతించాడు, క్షమించు, మీరు ఇక్కడికి వచ్చి సేవ చేసుకుని బ్రతకండి కొండ మీద అని చెప్తే మీరు అరాచకాలు సృష్టించారు. అక్కడ చాలా దరిద్రమైన పనులు చేశారు. అక్కడ ఎవడో తోసినాడికి ఇచ్చారు. పురాతన కాలంలో కట్టిన మండపాలను పడగొట్టారు. ఆ పాపానికి ఉసురు కలిగి మీ కుటుంబాలు ఈ విచ్చలు వైపు సంచలం వైపు కొట్టి చేస్తున్నారు. మీ కుటుంబంలో, మీ సొంత కుటుంబంలో ఈ రోజు అలజడి జరిగిందంటే కేవలం వెంకటేశ్వర స్వామి జోలికి వచ్చినందుకే. ఇలాంటివన్నీ చేసుకొని వీళ్ళకి ఇలా స్వామీజీలు అంట, స్వామీజీకి 10 ఎకరాల భూమి ఇచ్చిన అంటే 100 కోట్ల భూమి, ఎన్ని డ్రామా కాకపోతే ఇలా జనాలే చూస్తున్నారు. మేము ప్రశ్నించొద్దా, మాట్లాడొద్దా, మిమ్మల్ని అడగొద్దా? శ్రీవాణి అని చెప్పి మీ పిల్లల పేరు 4 పేరు టెస్టులు పెట్టుకొని సాక్షాత్ 7 కొండల వైకుంఠ వెంకటేశ్వర స్వామి కొండ మీద దేవుడి పేరు పెట్టుకుంటా మీ పిల్లల్లో మీ ఉపడిగత్తుల పేర్లు ఈ ట్రస్టులకు పెట్టేసి డబ్బులు 2-3 అకౌంట్లు ఓపెన్ చేసి ఒక 10 దర్శనాలు దీనికి, ఒక 10 దర్శనాలు మీ పిల్లల అకౌంట్లకు పోతుంటే జనాలు ఎర్రుపప్పల పోరాటాలు చేయకుండా ఊరుకుంటారు అనుకున్నారా మీరు? మొదట అడిగేశాడు పవన్ కళ్యాణ్ చెప్పాడు, అదే రోజు నా సనాతన ధర్మాన్ని కాపాడుకుంటాను, మిగతా మతాలు గౌరవిస్తాను, అలాగే నా మతం జోలికి వస్తే ఊరుకొని చెప్పబెట్టి ఈ రోజు మీరు ఉలుక్కుపడి భయపడిపోయి సుప్రీంకోర్టులకి, హైకోర్టులు పోయి స్టేలు తెచ్చుకొని బతుకుతూ సమాధానం చెప్పలేక చేతగాక సవటగొప్పులని మాకు ఎందుకు సమాధానం చెప్తారు? మీరు కూడా మీరు నిరూపించుకోవాలి. 5 సంవత్సరాలు ఏ పాపం చేస్తారో మీరు చెప్పసుంటుంటే మీరు ఆ కొండ మీదకి వెళ్ళిపోయి మీరు మాలలు వేసుకొని ఆ భగవంతుని సేవలో నిమగ్నం అయిపోయి బయటకు వచ్చి మాట్లాడు సొల్లు కప్పులు మీరు మాట్లాడుతారు. సొల్లు కప్పులు, సొల్లు వేసాలు, ఈ 5 సంవత్సరాలు అసలు రాజకీయానికి కనీసం ఏం మాట్లాడాలో తెలియదు. బూతులు మాట్లాడాలి మేడం. రైట్. వెంకటేశ్వర రెడ్డి గారు ఓకే, రైట్ అండి. విద్యాసాగర్ గారు మనం కంక్లూడ్ చేద్దామండి. అయితే గతంలో శారదా పీఠాధిపతి గారితో సత్సంబంధాలు జగన్ గారికి చాలా కొనసాగాయి. ఈ నేపథ్యంలోనే శారదా పీఠాధిపతి కాస్త జగన్ సీఎం కావాలని యజ్ఞయాగాదులు అది చేశారు. ఈ సందర్భంగానే శారదా పీఠం తాలూకా భూములు జగన్ గారు ఆయనకి కట్టబెట్టారు అన్న ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయండి. దీనిపై మీ స్పందన ఏంటండి? అది వాస్తవం కదా, ప్రపంచానికి తెలిసినటువంటి సత్యం అది. మీకు ఇంకో విషయం చెప్తే ఆశ్చర్యపోతారు రేవంత్ గారు. వీళ్ళు ఈ విషయం బయటికి రాక మునిపే జగన్మోహన్ రెడ్డి మైసూర్లో ఇదే స్వామీజీ దగ్గర పోయి ఒక యాగం చేసుకున్నారు అక్కడ మైసూర్లో. దానికి ఏర్పాట్లు మొత్తం చేసింది ఒక చిదంబరం రెడ్డి అని చెప్పేసి కడప జిల్లాలో ఉంటాడు ఆ మనిషి. మరి పాపం జగన్మోహన్ రెడ్డి అన్ని యజ్ఞాలు యాగాలు చేస్తుంటే మీ టీడీపీ వాళ్ళందరూ కూడా ఆయన్నేమో క్రిస్టియన్ అంటూ ఉంటారు కదండి. అదే నా కార్యం ఇప్పుడు నేను చెప్తాను. అది దొంగగా చేసుకున్న తర్వాత అక్కడ డ్రామా మొత్తం ఆడారు. ఇంక నెక్స్ట్ ఏంటి గవర్నమెంట్ లోకి రావాలి అంటే మైసూర్లో ఆడినటువంటి డ్రామాకు, జరిగినటువంటి నాటకానికి మొత్తం డిస్ప్లే ఎక్కడొచ్చిందంటే ఆంధ్రాకు వచ్చారు. మళ్ళీ ఆంధ్రాకు వచ్చిన తర్వాత ఇక్కడ నేను స్వచ్ఛమైనటువంటి హిందువులాగా బిహేవ్ చేస్తాను, నా మతం మానవత్వం, ఈ పెద్ద పెద్ద డైలాగులు పెట్టుకొని స్వరూపానంద స్వామి అనేటువంటి దగ్గరికి పోయేటోడు ఆయన. ఏ స్వామీజీ కనపడలేదు ఆయన. మనకి ఆ స్వామీజీనే ఆ ఊరు పేరు పీఠం దగ్గరికి వెళ్ళేటోడు. అహోబిల పీఠం ఉంది కర్నూలులో. అహోబిల పీఠం 3000 సంవత్సరాలు, 2500-3000 సంవత్సరాలు అహోబిల పీఠం. ఆ పీఠ దగ్గరికి పోయేవాడు కాదు, కంచి పీఠం దగ్గరికి పోయేటోడు కాదు, శృంగేరి పీఠం దగ్గరికి పోయేటోడు కాదు. కేవలం
నామం లేని, నామకరణం లేని స్వయం ప్రకటిత పీఠంలోకి వెళ్ళి ఆ స్వరూపానంద అనే వ్యక్తిని ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేశారు. ఆ స్వరూపాన్ని ఎస్టాబ్లిష్ చేసి ఇదొక పీఠం లాగా చేసి అదేదో దాని కొత్త క్రియేషన్ చేసి తద్వారా డ్రామా అన్నమాట. నేను కూడా హిందువులతో పార్టీ ట్రావెల్ అవుతున్నాను, నాకు స్వామీజీలు. నిజంగా నీకు స్వామీజీలతో నిజమైనటువంటి పీఠాలతో గనక మీ గనక ఏదైనా గౌరవం ఏదైనా ఉంటే అదే కర్నూలు జిల్లా వెరీ పక్కనే ఉంది కదండి, ఎంతో దూరం కాదు. వాళ్ళ పులివెందులకి రైట్ అండి, మనకి 2 hour జర్నీ. రైట్ అండి, మనకి అసెంబ్లీ లైవ్ ఒకటి వస్తుంది. ఇది వాటి చర్చా కార్యక్రమం. చర్చలో పాల్గొన్నవారు విద్యాసాగర్ గారు టీడీపీ స్పోక్స్ పర్సన్, ముక్కా శ్రీనివాస్ గారు జనసేన లీడర్, పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు వైసీపీ లీడర్, శివరాములు గారు బజరంగ రాష్ట్ర కమిటీ నాయకులు. థ్యాంక్స్ ఎవ్రీవన్ ఫర్ జాయినింగ్ అండ్ గివింగ్ యువర్ ఇన్సైట్స్. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ మిడ్ డే డిబేట్. స్టే ట్యూన్ టు స్వతంత్ర.